వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను దీప్తి వాజ్పేయి. తాడిపత్రిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీలో కాలేజీల రీఓపెనింగ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇక తెలంగాణలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి టాప్ 9 రీజనల్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ బస్టాండ్ సమీపంలోని ఒక షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్బీఆర్ షాపింగ్ మాల్ పై ఉన్న సెల్ టవర్ల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్పాట్ కి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో తాగుబోతులు వీరంగం సృష్టించారు. బాపు ఘాట్ వద్ద ఉన్న ఒక మెడికల్ షాప్ లోకి వెళ్లిన తాగుబోతులు స్లీపింగ్ పిల్స్, టానిక్ అడిగారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం కుదరదని చెప్పడంతో మెడికల్ షాప్ సిబ్బందిపై దాడికి దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేగింది. వేములవాడ మండలం అగ్రహారం గుట్టల్లో భూత వైద్యం పేరుతో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మాంత్రికుణ్ణి స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సృష్టి కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటి వరకు సృష్టికే పరిమితమైందనుకున్న వ్యవహారం పక్క ఆసుపత్రులకు కూడా పాకింది. తాజాగా సృష్టితో చేతులు కలిపి పిల్లల అక్రమ రవాణాకి పాల్పడ్డారన్న అభియోగాలతో డాక్టర్ పద్మజని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల అడవిలో అక్రమంగా వెలిసున్న నాటు సారా కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 3000 లీటర్ల బెల్లం ఊటని ధ్వంసం చేశారు. ఊటని నిల్వ చేసిన డ్రమ్ములను అక్కడికక్కడే పగలగొట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి బొందల దిన్నె దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. కరోనా నేపథ్యంలో ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే పాదయాత్రగా వెళతామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు జేసీఎన్ టీం. ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు తెరుచుకోనున్నాయి. సెప్టెంబర్లో అన్ని రకాల సెట్ల పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు అధికారులను ఆదేశించారు సీఎం జగన్. కాలేజీలు తెరిచేలోగా చదువులు చెప్పే విధానంలో మార్పులు తేవాలని స్పష్టం చేశారు. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాక దాదాపు ఖరారైంది. ఈ నెల 9న ఆయన చేరిక ఉంటుందన్న నేపథ్యంలో గంటాకి వ్యతిరేకంగా భీమిలిలో నిరసన వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. నీచ రాజకీయాలు చేసిన గంటా మా కొద్దంటూ బ్యానర్లు ప్రదర్శించారు. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవసరమని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ ఈ మేరకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు ఒక లేఖ రాశారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇటు మహారాష్ట్ర, బీహార్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇటు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇవాళ కిసాన్ రైలు పట్టాలెక్కనుంది. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గీత కుటీర్ ఆశ్రమంలో అర్ధరాత్రి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆశ్రమం పూర్తిగా దగ్ధమైంది. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. లాక్డౌన్ కారణంగా ఆశ్రమంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గ్రేటర్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గృహోపకరణాలకు సంబంధించిన షోరూంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించేశాయి. ఫైర్ సిబ్బంది స్పాట్కి చేరుకున్నారు. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని ఆర్పడానికి గంటల పాటు శ్రమించారు. ముంబైని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోలాబా ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో 331 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదు కావడం 46 ఏళ్లలో ఇదే తొలిసారి. బీహార్ లేక్ పొంగి పొర్లింది. సరస్సు పొంగి పొర్లుతూ ఉండడంతో జనం చూడ్డానికి ఎగబడుతున్నారు. భారీ వర్షాలు, వరదలు బీహార్ ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. ముజఫర్పూర్ జిల్లాలో వరద నీరు గ్రామాల్లోని ఇళ్లను ముంచెత్తడంతో జిల్లా కేంద్రంలోని రోడ్ల పక్కన పరదాలు వేసుకుని జీవిస్తున్నారు. దుస్తులు, సామాన్లు అన్ని నీటిలోనే వదిలి వచ్చేశామంటున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 19,64,537 మంది కరోనా బారిన పడ్డారు. ఇవాల్టి బులెటిన్తో 20 లక్షల మార్క్ తాకడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మదురైలోని కోవిడ్ కేర్ సెంటర్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తి నివారణ, ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లను లక్నో పోలీసులు పట్టుకున్నారు. టెక్నాలజీ తెలియని ఉద్యోగులు, పెన్షనర్లకు బ్యాంక్ ఉద్యోగుల పేరుతో ఫోన్ చేసి వారి ఖాతాల్లో నుంచి 3.5 కోట్ల డబ్బుని తమ అకౌంట్స్లోకి బదిలీ చేసుకుని దొరికిపోయారు. టిక్టాక్, వీచాట్లను అమెరికాలో బ్యాన్ చేశారు. ఇక బీరూట్ ఇప్పట్లో కోలుకునేటట్టు కనిపించట్లేదు. దాదాపు 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇక వచ్చే ఏడాది ప్రారంభం కల్లా కోట్ల కొద్దీ వ్యాక్సిన్ డోసులు రెడీ చేస్తామంటున్నారు డాక్టర్ ఫౌజీ. వీటితో పాటు మరిన్ని టాప్ 9 వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. టిక్టాక్ తో పాటు వీచాట్ పై కూడా నిషేధం విధిస్తూ సంతకం చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి రానుంది. టిక్టాక్ తో తమ జాతీయ భద్రతకు పెనుముప్పు ఉందన్నారు ట్రంప్. బీరూట్ ఘటన సమయంలో ఏ ప్రాంతాల్లో ఏం జరిగిందో తెలియజెప్పే సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వస్తున్నాయి. షాపులు ఎలా ధ్వంసమయ్యాయో, జనం ఎలా గాయపడ్డారో ఈ సీసీటీవీ ఫుటేజ్లు కళ్లకు కట్టాయి. ఆ సమయంలో ప్రజలు ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు. లెబనాన్ పేలుడు ఘటనపై నిపుణులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడు సమయంలో అణుశక్తిలో 5వ వంతు శక్తి విడుదలైనట్టు తెలిపారు. ఈ పేలుడుతో బీరూట్లో 10% మంది నిరాశ్రయులైనట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా చనిపోగా 4,000 మంది గాయపడ్డారు. 3 లక్షల మంది రోడ్డున పడ్డారు. ట్రంప్ షేర్ చేసిన ఒక పోస్ట్ ని ఫేస్బుక్ డిలీట్ చేసింది. కరోనాని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చిన్నారుల్లో ఉంటుందన్న వీడియోని ఆయన షేర్ చేశారు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 1,90,00,000కు చేరాయి. ఇప్పటికే మరణాల సంఖ్య 7,12,000 దాటాయి. 24 గంటల్లో దాదాపు 3 లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికా, భారత్, బ్రెజిల్లోని 1,50,000 కేసులు వెలుగు చూశాయి. వచ్చే ఏడాది ప్రారంభానికి కోవిడ్ వ్యాక్సిన్ వస్తుందన్నారు అమెరికన్ సైంటిస్ట్ యాంటనీ ఫౌజీ. కోట్లలో టీకాలను ఉత్పత్తి చేస్తామన్నారు. వ్యాక్సిన్ పై పూర్తి ప్రకటన నవంబర్ 3 లోపే చేస్తామన్నారు ఫౌజీ. ప్రజలను కాపాడాలన్నదే తమ ధ్యేయమన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణంపై పాక్ వివాదం రేపింది. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దోషపూరితమైనదంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ లేఖ విడుదల చేసింది. రామాలయ నిర్మాణానికి అనుమతించడం ద్వారా మైనారిటీల విశ్వాసాలను కాలరాసిందని, వారికి న్యాయాన్ని నిరాకరించిందని పిచ్చి ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితికి భారత్ 115 కోట్ల రూపాయలు విరాళంగా అందించింది. యుఎన్ సౌత్ కోఆపరేషన్ డైరెక్టర్ జార్జ్ చెడిక్ కు చెక్కుని అందజేశారు భారత రాయబారి తిరుమూర్తి. సుస్థిర లక్ష్యాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి ఈ నిధి ఉపకరిస్తుందని భారత్ పేర్కొంది. చెన్నైలో అమోనియం నైట్రేట్ నిల్వలు బయటపడడం కలకలం రేపుతోంది. ఇక ముంబైలో భారీ వర్షాలకు స్థానికంగా చెరువులు పొంగాయి. అటు దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తొలి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ప్రముఖులు. వీటితో పాటు మరిన్ని టాప్ మెట్రో న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. చెన్నైలో అమోనియం నైట్రేట్ నిల్వలు బయటపడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మనాలిలోని పుదునగర్ గోడౌన్లో తనిఖీలు చేయగా ఈ విషయం బయటపడింది. ఆ గోడౌన్లో 740 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయని, ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డీజీపీ శైలేంద్రబాబు తెలిపారు. దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తొలి వర్ధంతి సందర్భంగా సుష్మాంజలి అంటూ నివాళులర్పించారు ప్రముఖులు. ఆన్లైన్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ అనుబంధాన్ని పంచుకున్నారు. సుష్మా గొప్ప నేత అంటూ అంజలి ఘటించారు. ముంబైలోని విహార్ లేక్ పొంగి పొర్లింది. వారం రోజులుగా ఎడతెరిపిలేని వానలతో ముంబై మునిగింది. అయితే విహార్ లేక్ మాత్రం జలకళ సొంతం చేసుకుంది. సరస్సు పొంగి పొర్లుతుండడంతో ఆ అందాలు చూడడానికి జనం ఎగబడ్డారు. వర్షాలకు ముంబైలోని రిడ్జ్ రోడ్ భారీగా దెబ్బతింది. రీటైనింగ్ వాల్ కుప్పకూలడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం నుంచి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2 రోజుల్లో రోడ్ని క్లియర్ చేస్తామంటున్నారు అధికారులు. కేరళలో
కేరళలోని మలప్పురంలో వరదలు ముంచెత్తుతున్నాయి. చిలియార్ నది పొంగి పొర్లుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో 2 రోజులుగా మలప్పురం ప్రాంతం జలమయమైంది. నిలయార్ నది పొంగి పొర్లుతూ ఉండడంతో పరివాహక ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. అయోధ్య రామాలయ భూమి పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆగ్రా నగరం మొత్తం వెలుగులతో కళకళ్లాడింది. కొందరు దీపావళిలాగా సెలబ్రేట్ చేసుకున్నారు. త్వరగా రామ మందిరం కంప్లీట్ కావాలని ఆకాంక్షించారు. శ్రీనగర్లో లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా విజృంభిస్తూ ఉండడంతో నగరంలో మరోసారి లాక్డౌన్ విధించారు. దీంతో షాపులన్నీ మూతబడ్డాయి. అధికారులు ఎవరిని బయటకు రావద్దని హెచ్చరించారు. దీంతో శ్రీనగర్ మొత్తం కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. 2019 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలపై యూపీఎస్సీ వివరణ ఇచ్చింది. ఈ పరీక్షల్లో 927 ఖాళీలకు గాను 829 మంది అభ్యర్థుల ఫలితాలను ప్రకటించింది. సివిల్ సర్వీసుల పరీక్షల నిబంధనలకు అనుగుణంగా రిజర్వ్ జాబితాని నిర్వహించామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. బాలీవుడ్ తారలు మళ్లీ షూటింగ్ బిజీలో పడ్డారు. అక్షయ్ కుమార్ తన తదుపరి సినిమా కోసం విదేశాలకు పయనమయ్యారు. ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన కనిపించారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలతోనే షూటింగ్స్ కొనసాగిస్తామన్నారు అక్షయ్. గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఇండియన్ మార్కెట్ పై ఫేస్బుక్ ఫోకస్ పెట్టింది. అటు ఐపీఎల్తో పాటు మరో 2 స్పాన్సర్షిప్లను వివో వదులుకుంది. ఇలాంటి టాప్ 9 బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కార్పొరేట్ రీటైల్ రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఆర్బీఐ సింగిల్ విండో రుణ పునర్వ్యవస్థీకరణ ప్రకటించింది. 2019 జూన్ 7వ తేదీన జారీ చేసిన విధి విధానాల పరిధిలోనే ఈ పథకం అమలు జరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. రుణ పునర్వ్యవస్థీకరణ కల్పించే ఖాతాలపై బంగారంపై లోన్ తీసుకునే వారికి శుభవార్త. ఇకపై మీ బంగారంపై 90% లోన్ రాబోతోంది. ఇంతకు ముందు 75% మాత్రమే ఉంది. మార్చి 31, 2021 వరకు ఇచ్చే వ్యవసాయేతర రుణాలకు ఇది వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఈసారి రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. గతంలో ఉన్న రెపో రేట్ 4%, రివర్స్ రెపో రేట్ 3.3% యథాతథంగా కొనసాగించింది. కోవిడ్ కేసుల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తోందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. తొలి క్వార్టర్లో టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా ఏకంగా 25,460 కోట్ల నష్టం ప్రకటించింది. లైసెన్స్ ఫీజ్, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల బకాయిలకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడంతో భారీ నష్టాలు చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో కంపెనీ 4,874 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. తొలి క్వార్టర్ ఇయర్లో హెచ్పీసీఎల్ నికర లాభం 157% పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2,253 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం Q1లో ఇది 877 కోట్లుగా ఉంది. రిఫైనరీల సామర్థ్యాన్ని గణనీయంగా వినియోగించుకోవడంతో సానుకూల ఫలితాలు సాధించింది. భారత్లో 3వ అతిపెద్ద ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ ఐటీసీ 10,000 కోట్ల టర్నోవర్ సాధించింది. 2019-20కి టర్నోవర్కి చేరింది. ఇప్పటికే నెస్లే, బ్రిటానియా ఈ విభాగాల్లో 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు సీఈఓ జెఫ్ బెజోస్ కంపెనీలో తన వాటాకి చెందిన $310 కోట్ల విలువైన షేర్స్ని విక్రయించాడు. గత ఏడాది మొత్తాన్ని విక్రయించిన $280 కోట్ల విలువైన షేర్ల కంటే ఇది అధికం. తాజా స్టేక్ సేల్తో కలిపి ఆయన ఈ ఏడాదిలో విక్రయించిన మొత్తం షేర్ల విలువ $720 కోట్ల. ఫేస్బుక్ భారత్లో కొత్త బిజినెస్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కామర్స్ జియో మార్ట్తో జతకట్టిన ఫేస్బుక్ వస్తువుల అమ్మకంపై దృష్టి పెట్టింది. జియో మార్ట్తో కలిపి ప్రపంచవ్యాప్తంగా కీలక బ్రాండ్ల వస్తువుల్ని భారత్లో లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తోంది.